హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అండి. ఈ సొరకాయ పాయసం వచ్చేసి ఏదన్నా పండగలకు కానీ మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి లేతగా ఉన్న సొరకాయని, అది కూడా అప్పటికప్పుడు కోసుకొచ్చామండి. మా డాబా మీద సొరకాయ చెట్టు ఉంది కదా, వీడియో పెట్టాను కదా, ఆ సొరకాయ చెట్టుదేనండి ఈ కాయ. అప్పటికప్పుడు కోసింది. అది కాక బాగా లేతగా ఉన్న కాయ అయితేనే ఈ పాయసానికి టేస్ట్ బాగుండిద్దండి. అప్పటికప్పుడు కోసుకొని చేసుకుంటే ఈ విధంగా చిక్కంతా తీసేసుకోవాలి. సొరకాయకి పైన చిక్కంతా తీసేసుకున్నాక లోన ఇత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోవాలి. ఇత్తనాలు అనేది ఉండకూడదండి ఈ పాయసానికి. ఇత్తనాలన్నీ తీసేసుకున్నాక ఈ విధంగా సన్నగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన సొరకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 1 కిలో ఉంటాయండి. ఇప్పుడు బెల్లాన్ని ఈ విధంగా నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్లో ఒక 2 స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కలకి కొంచెం ఆ స్వీట్నెస్ అనేది పట్టిద్ది. ఇలా యాడ్ చేసుకున్నాక రుచికి సరిపోను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సొరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. చూడండి, మనం ఇంతటికి సొరకాయలో అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. సొరకాయలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటరే వచ్చినాయి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక ఒక 1/2 లీటరు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసినాక ఒకసారి బాగా కలుపుకున్నాక సగ్గుబియ్యం సొరకాయ మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈలోగా 2 గంటల ముందే నానబెట్టి ఉంచుకున్నానండి బియ్యాన్ని. ఇప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 2 గంటల ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను బియ్యాన్ని. ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యంలో కొద్దిగా వాటర్, మన దోసపిండి కలుపుకుంటాం చూడండి, అదే మాదిరిగా పిండి అనేది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. పిండిని మెత్తగా ఉండాలి. పిండి మాత్రం దోసపిండిలాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లాన్ని నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం వేసిన సొరకాయ ముక్కలు సగ్గుబియ్యం మెత్తగా ఉడికినాయండి. ఉడికినాకే ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ముందే వేసామంటే సగ్గుబియ్యం అనేది ఉడకదు, సొరకాయ కూడా ఉడకదండి. ఇప్పుడు ఇందులోనే 2 యాలక్కాయలను కూడా కచ్చపచ్చ నూరుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 లీటర్ వరకు వాటర్ ఎసరు అనేది పోసుకోవాలండి. మనకి పాయసానికి ఎసురు బాగా తెరలనివ్వాలి. ఈలోగా మనకి మనం వేసిన బెల్లం కూడా కరిగిద్దండి. ఒక 5 నిమిషాల పాటు ఎసురుని బాగా తెరలనివ్వాలి. చూడండి, ఎసురు బాగా తెరులుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మనం మిక్సీ వేసిన బియ్యపిండి పోసామంటే ఇందులో ఉండలు కట్టేసిద్ది. బియ్యపిండి కదా, అందుకే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతోటి తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మిక్సీలో అడుగున ఉండిద్ది కదండి బియ్యపిండి. ఇప్పుడు అందులోనే కాగబెట్టి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ బట్టి నాకు ఈ పాయసంలోకి కాగబెట్టి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా చిన్నగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. బియ్యపిండి కదా మనం వేసుకుంది, వెంటనే దగ్గరికి వచ్చేసిద్దండి. కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ పాయసం.
ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఎక్కడన్నా బెల్లం ఉండలు అనేది ఉన్నా కూడా ఈ వేడికి కరిగిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటిద్దండి ఈ పాయసానికి మాత్రం. ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. సొరకాయ పాయసం రెడీ అయింది. దీనికి కాంబినేషన్గా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఈ పాయసం వచ్చేసి వేడివేడిగా తినాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.